మరోసారి తన బ్యాటింగ్ క్లాస్తో మ్యాచ్ను కంట్రోల్ చేశాడు. 57 బంతుల్లో అజేయంగా 100 పరుగులు, 11 ఫోర్లు, 5 సిక్స్లు. ఇది కేవలం సెంచరీ కాదు, ఇది ప్లాన్డ్ ఇన్నింగ్స్. బ్యాటింగ్ ఎలా నిర్మించాడు? ఇది నేర్చుకోవాల్సిన పాయింట్. మొదటి 20-25 బంతులు రిస్క్ లేకుండా సెటిల్ అయ్యాడు. మధ్య ఓవర్లలో గ్యాప్స్లో షాట్లు, స్ట్రైక్ రొటేషన్. చివరి ఓవర్లలో బౌలర్లపై డామినేషన్. ఇక్కడ ముఖ్యమైన విషయం, అతను ఎక్కడా ఒక్క దశలో కూడా బ్లైండ్గా హిట్ చేయలేదు. ప్రతి షాట్కు ఉద్దేశం ఉంది. బౌలర్లపై ఎలా డామినేట్ చేశాడు? డాట్ లైన్ లెంత్ స్పెషలిస్ట్ను టైమింగ్తో ఎదుర్కొన్నాడు. స్పిన్ను ముందుకు వచ్చి గ్యాప్స్లో ప్లేస్ చేశాడు. ఇది పవర్ కాడు, కంట్రోల్. చాలామంది బ్యాటర్లు ఫోర్స్తో రన్స్ తీస్తారు, ఇతను స్మార్ట్గా తీస్తాడు. రికార్డ్స్, క్లియర్ సిగ్నల్. ఐపీఎల్లో 3వ సెంచరీ, కేవలం 47 ఇన్నింగ్స్లో 2000 పరుగులు, 2026 ఆరెంజ్ క్యాప్ రేస్లో స్ట్రాంగ్ కంటెండర్. ఇవి ఆదృశ్యానుక్రమం కాదు, ఇది కన్సిస్టెన్సీ. హైప్ గురించి నిజం. ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్పాలి. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, వీళ్లకు ఎందుకు ఎక్కువ హైప్? గిల్ స్టైలిష్ ప్లస్ బ్రాండ్, అభిషేక్ అగ్రెసివ్ ప్లస్ ఎంటర్టైనింగ్, సుదర్శన్ క్లాసిక్ ప్లస్ కంట్రోల్ ప్లస్ కన్సిస్టెన్సీ. మార్కెట్ ఎంటర్టైన్మెంట్ను కొంటుంది, క్లాస్ను కాదు. అందుకే హైప్ తక్కువ. నో సెలబ్రేషన్. ఎందుకు ఇది ముఖ్యం? సెంచరీ తర్వాత ఎలాంటి అగ్రెసివ్ సెలబ్రేషన్ లేదు. ఇది సోషల్ మీడియా యుగంలో డిసడ్వాంటేజ్. కానీ ఇది ఒక క్లియర్ సిగ్నల్. అతను కెమెరా కోసం కాదు, రన్స్ కోసం ఆడుతున్నాడు. ఫైనల్ అనాలిసిస్. నిజంగా చెప్పాలంటే సాయి సుదర్శన్ ఫామ్లో ఉన్నాడు కాదు. అతను ఒక సిస్టమ్ బ్యాట్స్మెన్. రిస్క్ మేనేజ్మెంట్ ఉంది, షాట్ సెలెక్షన్ క్లియర్, ప్రెషర్ హ్యాండ్లింగ్ స్టేబుల్. ఒక్క ఇన్నింగ్స్తో స్టార్ అవ్వడం చాలా సులువు, కానీ ఇలా వరుసగా పర్ఫామ్ చేయడం, అదే అసలు విలువ. సూటిమాట, మీరు కేవలం సిక్స్లు చూడాలంటే ఈ ఇన్నింగ్స్ మీకు బోర్గా అనిపించొచ్చు. కానీ మీరు నిజంగా క్రికెట్ అర్థం చేసుకుంటే ఇది ఒక టెక్స్ట్ బుక్ బ్యాటింగ్ మాస్టర్ క్లాస్.